హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఛానల్. ఇదైతే భోగి రోజు వీడియో, కానీ చాలా లేట్ అయిందండి. మేము భోగి రోజు రామప్ప దేవాలయం చూడడానికి వెళ్ళాము. మేము ఇప్పుడు అది ఎక్కడ రామప్ప సరస్సు దగ్గరికి వెళ్తున్నాము. ఇది రామప్ప గుడి దగ్గరే ఉంటుంది. దీని దారి చాలా సన్నగా ఉంది, చాలా స్లోగా వెళ్ళాలి. చాలా కార్లు వస్తున్నాయి, మెల్లగా వెళ్ళాలి అక్కడికి. మేము అక్కడ చేరుకుంటున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ తీసి దిగుతున్నాము చూడండి. ఇక్కడ మా సార్ మళ్ళీ దిగి పైకి ఎక్కుతున్నాడు. మేమేమో అక్కడ బోటింగ్ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. అక్కడ అంటే రకరకాల బోటింగ్ ఉన్నది, అంటే స్పీడ్ బోటింగ్ అలాంటి బోటింగ్లు అన్నీ ఉన్నాయి. ఇద్దరు అక్కలు, నేను, పాప అందరు చూస్తున్నాము అక్కడి నుంచి. చాలా పెద్దగా ఉంది సరస్సు. ఇది రామప్ప చెరువు. ఇది దేవాలయం పక్కనే ఉంటుంది. ఈ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి కూడా 1000 ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. ఇది పాలంపేటకు చాలా చారిత్రాత్మకమైనది, ప్రాధాన్యత గలది ఇది గ్రామంకు. ఇది ఇక్కడ నుంచి బోటింగ్ అందరు చూస్తుండ్రు వచ్చే బోటింగ్ల కోసం. అంటే రేట్లు 250 అట్లా ఒక్కొక్క బోటింగ్ దాన్ని బట్టి ఒక్కొక్క బోటింగ్ ఉంది. తర్వాత మేము ఇక రామప్ప చేరుకుంటున్నాము. తర్వాత ఇక్కడ రామప్ప గుడి, అమ్మ అక్కడ దిగుతుంది చూడండి. ఆ దేవాలయము, దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ రామప్ప కాకతీయుల రాజులు నిర్మించిన చారిత్రాత్మకమైన దేవాలయము. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది ఇక్కడ మా పాప చూడండి, మా పాప ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్, నందీశ్వరు ఉన్నాడు, కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. ఇది దేవాలయము కాకతీయుల యొక్క వంశీకుల రాజధాని అయిన వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామంలో ఈ రామప్ప దేవాలయం ఉంది. దీన్ని ఇంకా రామలింగేశ్వరాలయం అని కూడా అంటారు. ఈ దేవుడి పేరు మీద మనకు ప్రధాన శిల్పం మీదుగా ఆలయం ఉండటం అనేది చాలా ప్రత్యేకతమైనది. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయము. ఇది విశ్వబ్రాహ్మణుల యొక్క శిల్పుల పనితనానికి చాలా మచ్చుతునక ఎంతో బాగా చెక్కారు శిల్పాలు. చూడండి, మేము ఇక్కడికి లోపలికి వెళ్తున్నాము. పైన కూడా కొంచెం షూటింగ్ చేశాను. చూడండి ఎంత బాగా చెక్కారో. అసలు ఆ విశ్వబ్రాహ్మణుల యొక్క పనితనాన్ని మనం అసలు ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఎంత బాగుందో. ఇక్కడ కొన్ని ఫొటోస్ అట్లా వెళ్ళినాం. అక్కడ మా సార్ వస్తుండ్రు. అక్కడి నుంచి మా పాప ఇట్లా అందరు ఫొటోస్ దిగినరు. తర్వాత ఇక్కడ శిలాఫలకం కూడా మేము కొంచెం షూట్ చేశాము. అది మొత్తం ఎంత సుందరంగా ఉందో. అక్కడి నుంచి అసలు చూస్తుంటే రాబుద్ధి కూడా కావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసి రండి, ఎంత బాగుందో. ఒక మామూలు రాయి ఒక్కట్లేదు, భక్తిది శిల్పం పెట్టలేదు. ఐట్కల్ ఉన్నాయి, విను పైన ఐట్కల్ నీళ్ళలో తేలుతాయి.